నిన్న ఊరికి పోతే చెల్లే ఒకగడు కాదు బస్సులా మంది గారు నూక్కుంటాళ్ళు ఎండలకు నువ్వు నెట్టెత్తాన్లు కథ కథ అవుతుంది దెబ్బకు సుడిపడ్డా ఇక ఈ బస్సు ఎక్కడ ఆపులేదు నీళ్లు దూప కాబట్టే పానం అంత గందరగోళం అయింది ఎక్కడ నీళ్ళు చూసినా ఎవరు ఇచ్చేటట్టు లేరు బస్సులో ఓ ఘోరం అయింది నా పరిస్థితి ఓ ఇక మధ్యలో నీళ్ళ కాపు కండక్టర్ అంటే ఆపుడు లేదు తోపుడు లేదు బస్సు లాస్ట్కి నీళ్ళ కూరానికి దిగి తాగిన డబ్బుని ఏమన్నా అయ్యగల అని ఫ్రూట్ జ్యూస్ ఉన్నది ఏం చేయాలి అంతలోనే బస్సు దంచకపోయింది చెల్లె నా పరిస్థితి అయితే ఆగమైంది ఓ అక్క ఎండాకాలం ఊళ్ళ పొంటి తిరుగుడు అంత పాసిబుల్ అనుకుంటానవా ఎట్లా కొడుతుంది ఎండ అనుకుంటాను సరిచి సరిచి చంపి కొడితే దెబ్బకు గువ్వలు రాలినట్టు అవుతుంది నీకు తెలియదు ఓ ఇంట్లున్న మనుషులమే సుడివాటి దూప దూప అని టిన్నుల కొద్ది తాగుతాను ఇంకా అది సరిపోనట్టు అక్కడ అక్కడ పెట్టలే ఊళ్ళే వాటర్ ప్లాంట్ కాదు అది లేదా అక్క ఇది కుండల నీళ్ళు ఆడికి పోయి ఆడ తాగత్తాను శైలేంద్రం కాడ నాకు గుర్తుకు రాక కుండల నీళ్ళు అని చెప్తాను అక్క ఓ ఈయన ఎట్లా అనుకుంటాను అలా కొంచెం చల్లగా ఉన్నాయని ఆ కుండల నీళ్ళు తెచ్చుకొని కూడా తాగుతాను సరిపోక నీళ్ళు మరి ఏం చేయమంటావు ఎండాకాలం పుట్ట ఎటు తిరగద్దు దోస్తులు మరి జాగ్రత్తగా ఉండు ప్రయాణాలు చేసేదానికి అయితే సుడి పడతాను ఈ మే నెల అంతా ఇంట్లో ఉన్నదో లేదో తిని ఉండుడే నయం అటు ఇటు తిరిగిన మనకు సుడిపడు తప్ప ఏం లేదు సరేగా దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి